ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరే రాశారు, ఎవరో రాశారు, మీరు కాదు, ఎవరో రాశారు ఒక బుక్లో, అది చదివి నాకు అప్పచెప్తున్నారు. లేకపోతే మీ సొంతంగా ఆలోచించి ఉండొచ్చు, అది కూడా ఓకే. కానీ ఏ విషయంలోకి ఏమవుతుందంటే మన ఊహకి మించిన అది చేస్తున్నప్పుడు దేవుడు ఇన్నిసార్లు ఇన్ని పుస్తకాలు ఎంత దేవుడు ఎప్పటి నుంచో మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. మనం పుట్టిన మనం కాదు, నేను చెప్పేది మనిషి జాతి ఉన్నప్పటి నుంచి ఉండాలి, అంతకు ముందు కూడా ఉండొచ్చు. బికాజ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్, హీఈస్ బీన్ దేర్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఈ టైంలో ఇచ్చాడు అనుకో మనకి, ఏ క్రియేట్ చేయడానికి ఒక ఫెసిలిటేషన్ ఇచ్చాడు. అప్పుడేంటి, కోతి కన్నా మనిషి ఎక్కువ, చింపాంజీ ఏప్ కన్నా మనిషి ఎక్కువ అన్నప్పుడు మేబీ నవ్ హీస్ క్రియేటింగ్ ఏఐ విచ్ ఈస్ సుపీరియర్ టు మ్యాన్ కైండ్, హ్యూమన్ కైండ్. కుడ్ బి. యా, ఇప్పుడు ఏఐ పూజిస్తా లేదా దేవుణ్ణి అనేది ఓకే, అది మనకు తెలియదు, ఏఐ గురించి వీ హ్యావ్ జీరో నాలెడ్జ్. అప్పుడు ఏంటి, ఎవ్వరూ చేయలేని పని దేవుడు చేస్తాడు అని మనం అనుకుంటే ఆ డెఫినేషన్ అనేది దేవుడికి అలా ఇస్తే, ఇప్పుడు మనకున్న నాలెడ్జ్లో ఏఐ దేవుడు, ఏఐ దేవుడు అంటారు. కానీ ఇక్కడ ఏంటి, దేవుడు అవ్వచ్చు, దెయ్యం కూడా అవ్వచ్చు. అదే ఒక శక్తి. మీకు బ్యాడ్ చేస్తే దెయ్యం, మీకు గుడ్ చేస్తే దేవుడు, యాజ్ సింపుల్ దట్. ఇప్పుడు మనకి చెప్పబడింది ద హైయెస్ట్ పవర్ కాల్డ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు బి ఇన్ సరెండర్ మోడ్ అండ్ టు ప్రే అండ్ వర్షిప్ అండ్ టు ప్రైజ్ ఆల్ ద టైమ్. బట్ మనకు తెలిసి మీ దృష్టిలో, మీకు తెలిసిన నాలెడ్జ్లో ఏఐ మన్నించి మానవాళ్ళ నుంచి, బికాస్ ఏఐకి ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే కూడా ఒక మనిషి అని ఒక అల్పజీవి ఉండాలి, ఒక హీరో ఉండాలంటే ఒక విలన్ ఉండాలి కదా సినిమాలో, ఒక అంటే వాడి శాంక్టిటీ పెంచడానికి. ఇప్పుడు ఏఐ ఉండి మొత్తం అంతా నేనే ఉంటాం మనుషులు వద్దంటే వెళ్ళి గోళిగాళ్ళు ఆడుకోవడం తప్ప ఏం చేయలేదు, బికాస్ అడిగేవాడు ఉంటాడు, వాడేవాడు ఉంటాడు. కాబట్టి వీడిని పెంచే బాధ్యత కూడా వీడిదే. ఇప్పుడు మనకి ఏప్స్ ఏం అవసరం, మనకి జూలో చూసుకోవడానికో లేకపోతే ఇంట్లో పెట్టుగా పెంచుకోవడానికి తప్పిస్తే మనకు వేరే అవసరం లేదు యానిమల్స్తో. అవును, లేకపోతే తినటానికో లేకపోతే ఏదో ఈ కుక్కల్ని కాపాడటానికి ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం చూసుకున్నాం. లేకపోతే మనకి ఎన్విరాన్మెంటల్ చేంజ్లో సేమ్ టైగర్స్ని రక్షించాలి ఇలాంటి, అదంతా దానికోసం. కానీ వాటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెవలప్మెంట్ మనం ఆలోచించట్లా, మనకి ఎంత అవసరం అని ఉపయోగించుకుంటున్నాం. అవును, అంతే. అప్పుడు ఏఐకి మనుషులు అవసరం అవుతారా లేదా అనేది అది ఓన్లీ ఫ్యూచర్ చెప్తుంది. ఓన్లీ ఫ్యూచర్ చెప్తుంది, ఏఐకే తెలుసు అది. యా, అంతేనా? యా, ఇప్పుడు తెలియకపోతే తర్వాత తెలుసుకోవచ్చు. అంటే అది సర్వైవ్ అవ్వడానికి ఏదైనా చేస్తుంది. మనం సపోజ్ ఒక బుబనిక్ ప్లేగ్ వచ్చింది 1990s. ఇప్పుడు అంతవరకు ఎలకల్ని చాలామంది గణపతి దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా దైవ భక్తో ఏదో అలాంటిది ఉండొచ్చు. ఎలకల్ని విపరీతంగా చంపేశారు 1994 ఆ టైంలో. ఎందుకు, ప్లేగ్ దాని నుంచి వస్తుందని తెలిసి. అప్పుడు ఎప్పుడైతే మనకి డేంజర్ ఉందా అనుకున్నప్పుడు, మనకి డేంజర్ లేనప్పుడు ఒకలా చూస్తాం, ఉన్నప్పుడు వేరేలా చూస్తాం. సో ఏఐకి మనిషి డేంజర్ అయ్యి లేకపోతే పనికిరాని మనిషి, లేకపోతే మనకు అంత ఎఫర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది 191 అని అది ఎప్పుడు ఆలోచిస్తే మనకు తెలియదు అంటున్నారు. అయితే మీ దృష్టిలో ఇప్పుడు ఏఐ దెయ్యంగా దేవుడుగా ఎలాగైనా మోస్ట్ పవర్ఫుల్ కంట్రోలింగ్ దేవుడు ఇస్ ఎ నోషనల్, అది మనకు తెలీదు. తెలుసు ఏ డైరెక్ట్ అప్లికేషన్ చూస్తున్నా, నేను ఆస్వాదిస్తున్నా, నేను ఉపయోగిస్తున్నా, అది నేను దేవుడితో చేయాల, అది డిఫరెన్స్ అన్నది. ఓకే, సో దేవుడి డిస్కషన్లోకి ఇవాళ చాలా మంది క్వశ్చన్స్ రావచ్చు, నేను వెళ్ళడం లేదు బికాస్ వీఆర్ టాకింగ్ స్పెసిఫిక్లీ అబౌట్ ఏఐ. సో మరి ఏఐలో అసలు ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా? బికాస్ ఉదాహరణకి మనకి రీసెంట్ 1 or 2 yearsలో, అంటే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, ఇప్పుడైతే ఒక లిమిటెడ్ ఫామ్లో కొన్నిటికి ఏఐ ఐఎమ్ సారీ ఐ కెనాట్ ఆన్సర్ దాట్, ఆస్క్ మీ సంథింగ్ ఎల్స్ అంటుంది. అవును. సో ఇవన్నీ ఈ గ్యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇంకా అది కంప్లీట్గా పురివిప్పి దాన్ని ఆ రిస్ట్రిక్షన్తో చేశారు. ఇప్పుడు ఎందుకంటే మనుషులు ఇంకా కంట్రోల్లో ఉన్నారు. ఓహో, దే రైట్ నౌ ఇట్స్ స్టిల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఏఐ రిలేటివ్గా. అప్పుడు దే పుట్టింగ్ దట్ థింగ్ నాట్ టు ఆన్సర్ వైలెంట్ ఆర్ సెక్షువల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ హార్మ్ఫుల్ టు సొసైటీ అనేది వాళ్ళు. కానీ వాళ్ళు చేసినట్టు వేరే వాళ్ళు చేయకపోవచ్చు కదా. అదే వీ డోంట్ ఇన్ అదర్ కంట్రీస్. ఇప్పుడు ఏఐ అనేది న్యూక్లియర్ బాంబ్ లాగా ఒక్కడి కంట్రీస్ ఫండింగ్ ఉండాలి, లేకపోతే ఈ మెటీరియల్ ఉండాలి, అది ఉండాలి, అది లేదు కదా. ఇట్ ఈస్ జస్ట్ అది కాటేజ్ ఇండస్ట్రీ. ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి తెలియని ఒక వైరస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఫిల్మ్ స్టార్స్ని నేకెడ్గా చేసి చూపెడతారు ఏఐలో మార్పు చేసి. అది ఎవరు చేస్తారు? ఎవడో ఇంట్లో కూర్చున్నా ఏమీ లేకుండా ఫోన్లు చేస్తున్నాడు అలాంటివన్నీ. దట్ ఈస్ వేర్ ద టెక్నాలజీ ఈస్. అప్పుడు మీరు దాన్ని ఎలా హౌ విల్ యూ ఫైట్ ఇట్? యూ కాంట్ రెగ్యులేట్ ఇట్. ఇంపాసిబుల్ అది. యా, ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు
మీరు అంతకుముందు కన్వెన్షనల్ సిస్టమ్స్ ఏదైతే అనుకుంటున్నారో అది ఇప్పుడు ఏ మూలన డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? 1929 1935 ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ మధ్యలో జరిగిన చాలా జెనీవా కన్వెన్షన్ ఇలాంటి దాంట్లో పొలిటికల్ అసాసినేషన్స్ ఉండకూడదు. దట్ ఈజ్ అగెయిన్స్ట్ హ్యూమన్ సివిలైజ్ బిహేవియర్కి అగెయిన్స్ట్ అని తీర్మానించారు. అప్పుడు నేను ఆర్మీలు కొట్టుకోవాలి, కానీ అప్పుడు ఎవరినో పంపించి ఆయన వెనకాల నుంచి షూట్ చేసి ఆ లీడర్ని, అలాంటిది ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఇది. ఇప్పుడు ఆ థింకింగ్ ఎందుకు మారిందంటే కాస్ట్ ఆఫ్ వార్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన ఏదైతే వార్స్ ఉన్నాయో ఎవరు తీసుకున్నారు వార్ డెసిషను? ఒక లీడర్ తీసుకుంటాడు. ఆ లీడర్ పక్కన ఉన్న 5, 10 మంది ఏదో సందర్భంలో వాడు కూర్చోడు కాపాడుకోవడానికి తీసుకుంటున్నాడు ఆ డెసిషన్. వాడి కోసం మీరు 100,000 మంది చచ్చిపోతున్నారు మధ్యలో. అండ్ ద కాస్ట్ ఆఫ్ వార్, కాస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ద టైమ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నారు? ఇప్పుడు అమెరికా ఇట్ స్టార్టెడ్ అసాసినేటింగ్ ద మోస్ట్ వాంటెడ్ లీడర్స్. అది మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అది? బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, రైట్. అండ్ ద ఏఐ టెక్నాలజీ ఈస్ బికమ్ సో అన్బిలీవబుల్. ఇప్పుడు ఐమన్ అల్ జవారి అని హీఈస్ లైక్ ఏ డిప్యూటీ కమాండర్ ఆఫ్ అల్ ఖైదా, ఉసామా బిన్ లాదెన్కి సెకండ్. ఈజ్ గాట్ ఏ 25 million రివార్డ్. 16 సంవత్సరాల నుంచి దాన్ని ఎదుగుతున్నారు అడవాసం. ఏ అడిగితే చెప్తుందా దొరుకుతాడని? ఏం కదా, ఏ ఆ సిస్టమ్స్లో కూడా ఉంటుంది. వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే కాబూల్లో ఒక 5 అంతస్తుల బిల్డింగ్లో 4వ అంతస్తు బాల్కనీలోకి రోజు పొద్దున్న 7 గంటలకు ఆ టైంలో వచ్చి అక్కడ కూర్చుని టీ ఏదో తయారు చేసుకుని తాగుతాడని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రెడేటర్ డ్రోన్ అన్మాన్డ్ దాన్ని పంపించి కాబూల్ ఒక 1 mile డిస్టెన్స్ నుంచి దే డిప్లాయిడ్ ఏ మిసైల్ కాల్డ్ R9X. అదేం చేస్తుందంటే దగ్గర వచ్చి అది పేలదు, దాంట్లోంచి కత్తులు వస్తాయి బయటికి, అది సర్రని తిరిగి నరికేస్తాయి టార్గెట్ని. అది ఎందుకు కనిపెట్టారంటే కొలాటరల్ డ్యామేజ్, అంటే బాంబు పేలితే పక్కన వాళ్ళు కూడా పోతారు, వాళ్ళని చంపడానికి ఉద్దేశం కాదు. టార్గెటింగ్ విత్ ప్రిసిషన్ అబౌట్ 1 person. ఇంకోటి బాంబు పేలితే బిల్డింగ్ పడిపోవచ్చు, ఇంకా ఎంతమంది పోతారో తెలియదు. అలాంటివి చాలా జరిగినాయి. దాన్ని తగ్గించడానికి ఇలాంటి టెక్నాలజీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది కంప్లీట్లీ డ్రివెన్ బై ఏ. ఎలా అది మీరు టార్గెట్ ఏం చేసిన తర్వాత, డిప్లాయ్ చేసిన తర్వాత అది హెడ్ విండ్ గాలి వస్తుందా, ఎదురుగాల, టెయిల్ విండా, ఏవి అన్నీ క్యాలిక్యులేట్ చేసి కంటిన్యూస్గా ప్రెసిషన్లో ఉంచుతుంది. 1 mile దూరంలో కనపడదు, ఎందుకంటే అది 4-5 feet ఉంటుంది. 1 mile అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ దగ్గర రావడానికి 4 secondsలో వస్తుంది. బికాజ్ ట్రావెల్స్ ఎట్ మ్యాక్ 10 speed. మీకు సౌండ్ కూడా వినిపించదు. సో అక్కడ అప్పుడు ఏమవుతుంది, ఈడొక్కడ పోయాడు. మీరు ఇది లేకుండా చేయాలంటే ఒక పెద్ద ప్లటూని పంపి చాలా విరోచితంగా లోపల వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు షూట్ చేసి వీళ్ళు షూట్ చేసి ఎంతమంది పోతారో ఆడు తప్పించుకుంటాడా లేదా తెలియదు. సేమ్ థింగ్ దే అప్లాయిడ్. ఇప్పుడు ఇది మన రాకెట్ సైంటిస్ట్ ఉన్నాడు, మన న్యూక్లియర్ సైంటిస్ట్ ఇరాన్, ఆడిని ఆ పర్టిక్యులర్ దాంట్లో వచ్చి ఆడి దగ్గర కొట్టి అది లేచిన తర్వాత ఒక ఏమంటుందని లాన్లోంచి ఒక రోబోటిక్ థింగ్ చేసి మెషిన్ గన్తో కలిసింది. అండ్ మనుషులే లేరు అక్కడ, ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై మషిన్స్ కంట్రోల్ బై ఎయిర్. అప్పుడు చాలామంది ఆలోచించింది ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చింది అసలు? హిట్లర్ని చంపటం వచ్చింది. హిట్లర్ అని కూడా స్టార్ట్ చేశాడు. అవును, సెకండ్ వార్ ఎండ్ అయిపోవాలంటే హిట్లర్ చచ్చిపోవాలి. కానీ హిట్లర్కి మనకి మధ్యన, అది మనకంటే అమెరికన్ ఫోర్సెస్కి ఒక 1000 మంది ఉన్నారు, ట్యాంకులు గీంకులు అన్నీ చేసుకొని. వాడి దగ్గరికి రీచ్ అవ్వటానికి అయింది వార్. ఇప్పుడు ఆడికి వాషింగ్టన్లో కూర్చున్నాడు, ఒక బటన్ నొక్కితే ఈ డ్రోన్ గీనో వచ్చి సపక్కన లేపేస్తే ఇంకా సెకండ్ వార్ ఎట్లా ఉంటుంది? అవును, కరెక్ట్. ఇప్పుడు రేపు పొద్దున మనకి ఇంకో కంట్రీకి వార్ వచ్చింది సపోజ్. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ని, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఆర్మీ, నేవీ, నేవల్ కమాండర్ని చంపేసినాయి అనుకోండి, మిసైల్స్ వచ్చి, మిసైల్స్ డ్రోన్స్ ఏదో వచ్చి, మీకు లీడర్స్ పోతే వేరే వాళ్ళు వార్ ఏం చేస్తారు? మహారాజ్ చచ్చిపోతే సైన్యం వార్ ఎందుకు చేస్తుంది? అవును, ఈ క్వశ్చన్స్ అని రీఎమర్జ్ అవుతున్నాయి. ఎందుకంటే మీ న్యాచురల్ ఇన్స్టింక్ట్లో లీడర్ని చంపితే అయిపోతుంది కదా అంటే, లీడర్ని అసాసినేట్ చేయకూడదనే మారల్ కోడ్ నుంచి ఈ మొత్తం కాస్ట్ ఆఫ్ వార్ క్యాలిక్యులేట్ చేసి కొత్త మోడల్స్ ఆఫ్ వార్ మొత్తం అంతా కలిసి మనం కేవలం ఎవడో తీసుకొని వాడిని టార్గెట్ చేద్దాం.
20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్లో వార్ జరిగింది. ఫైనల్గా ఇచ్చేసారు, తాలిబాన్ మళ్ళీ వచ్చేసారు. $4 trillion ఖర్చింది అమెరికాకి. ఇప్పుడు ఆడ ఫస్ట్ నుంచి ఆడ ఆఫ్ఘనిస్తాన్ దాని చావుని మనకి ఉసామా బిన్ లాదెన్ ఒక్కడే చంపాలి అంటే మీకు కాస్ట్, టైము, ఎఫర్ట్ ఎంత తగ్గిపోతుంది? ఖచ్చితంగా తగ్గేది. అండ్ అప్పుడు వాళ్ళు ఏమంటారు, $25 million కాకపోతే $100 million ఇస్తాం ఆయన పట్టుకుంటే. అప్పుడు వాడి చుట్టూ ఉన్న వాళ్ళు శత్రు అంటే టార్గెటెడ్ అసాసినేషన్ కిల్లింగ్ ప్లాన్స్ ఈజ్ ద ఫ్యూచర్ రాదర్ దెన్ వార్. అయితే థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది ఇవన్నీ ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఏదైనా అవ్వచ్చు. నా పాయింట్ థర్డ్ వరల్డ్ వార్ రావడానికి ఎవడో పెచ్చోడో ఒక న్యూక్లియర్ బటన్ నూకేంటే అయిపోతుంది. ఆడు పిచ్చోడు మనం అనుకున్నాం, ఆడుకున్న యూజువల్ వేరే అవ్వచ్చు ఏదో. ఇప్పుడు ఏంటంటే వార్ అనేది ఎప్పుడు కూడా లీడర్స్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి వీళ్ళని బలి పెడతారు. దట్ ఈస్ యాక్చువల్ పాయింట్ ఆఫ్ వార్. ఇప్పుడు అంటే ఒక ఉదాహరణకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనందరూ ఒక యావరేజ్ జీతం ఏదో ఉందనుకోండి, సపోజ్ వాట్ ఎవర్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది. అమెరికా వచ్చి టేక్ ఓవర్ చేసి మీ జీతాన్ని 3 రెట్లు పెంచుతుంది, మీకన్నా మంచి కార్లు ఇస్తుంది అని చెప్పింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, అరే ఇండియా భారత్ మహాన్ అంటామా? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఎందుకని మనం చాలామంది గంతులు వేసుకుంటూ వెళ్తాం కదా అమెరికాకి. అమెరికాకి ఇక్కడ రాకుండా ఉండి అమెరికా ఇస్ బెటర్ అని మీరు అమెరికా పాలనలో మీరు ఉన్నప్పుడు ఇక్కడ అమెరికా పాలన ఉంటే మీ ప్రాబ్లం ఏంటి? అది కేవలం మన ఈగో అని మన ప్రోగ్రామ్ చేసిన విషయం అది. యూనో, సో అప్పుడు దాన్ని బట్టి ఉన్న తీరులు నేను చెప్తున్నాను ఇప్పుడు. సో బేసిక్గా ఎవడైతే పైన ఉన్నాడో వాడిని కాపాడుకోవడానికి వార్ వస్తుంది. అది నా ఫండమెంటల్ థింగ్. ఏఐ వస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకి వస్తే సప్న రాము వాళ్ళు తీసుకోలేదు కదా డిసిషన్. అది మన పక్కింటి వాళ్ళు తీసుకో, దీంటి వాళ్ళు తీసుకో, మనకి తెలిసి ఎవరు తీసుకున్నారు? ఢిల్లీలో ఉన్న 10 మంది తీసుకున్నారు. అవును, మన దేశాన్ని తీసుకెళ్ళిపోతున్నారని మనలో ఒక ఇది చేసి. కానీ ఆ దేశం బెటర్ అవుతే అప్పుడు ఎందుకు వార్ చేస్తారు మీరు? మీరు ఎవరితో ఫైట్ చేసినా మీ దగ్గర ఉన్నది ఏదో పోతుందేమో అనే భయంతో చేస్తారు. లేకపోతే అవతలని ఆక్రమించేసుకుని మనం దొబ్బేద్దాం అని దాంతో చూస్తారు. ఈ రెండే ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ ఉండేది. కరెక్ట్. 99% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఉంటే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. దే డోంట్ ఈవెన్ నో వాట్స్ హ్యాపెనింగ్. వాళ్ళు చెప్పేవారు కూడా తెలియదు వాళ్ళకి రీజన్. రైట్, ఎక్కడ ఉంది. సో ఈ కాంటెక్స్ అన్నిటిలోని ఒకటి ఏఐకున్న ఇంటెలిజెన్స్ అది అందరికీ ఇస్తుంది. అది ప్రాబ్లం. ఒక్కడికే ఉంటే వేరు. అది మీకు తెలిసి, నాకు తెలిసి, మన దగ్గర పనిచేసేవాడికి తెలిసి, డ్రైవర్కి తెలిస్తే ఎవ్రీబడి ఈజ్ ఆర్మ్డ్ విత్ ద సేమ్ నాలెడ్జ్, రైట్, సేమ్ ఇంటెలిజెన్స్. వాడికి తెలియకపోతే సందర్భం వచ్చినప్పుడు అటు తెలుసుకుంటాడు. లేదు అంటే వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అందుకనే కాంటెక్స్ట్ ఆఫ్ వార్ ఎవరి ఏఐ వాళ్ళే. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏఐతో మీకు మోటివేషన్ పోతుంది. మోటివేషన్ ఎందుకు పోతుందంటే అబ్సల్యూట్లీ ఆల్రెడీ నాకు అన్నీ తెలిసిన నా ఫ్రెండ్ నా దగ్గర ఉంటే మీరెందుకు మళ్ళీ చదువుకోవాలి, మీరెందుకు నేర్చుకోవాలి, మీరెందుకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి? అది స్టూపిడ్. మోటివేషన్ అంటే ఆఫ్ కోర్స్ క్యాలిక్యులేటర్స్ తర్వాత 2, 4 అది క్వశ్చన్ కాదు. మోటివేషన్ అనేది ఒక మనిషికి ఎందుకు ఉపయోగం? మోటివేషన్తోనే తను కష్టపడతాడు. తను ఏదో ఇంకొక పెద్ద ఒక రీచ్ అవ్వటానికి ట్రై చేస్తాడు. దానికి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి, ఒక అంబిషన్ కావాలి, ఒక ఇంటెలిజెన్స్ కావాలి, ఒక ఎఫర్ట్ కావాలి. ఇవన్నీ వేరే వాళ్ళు చేసి మనకన్నా బెటర్గా చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను సపోజ్ డైరెక్టర్ అవ్వను అనుకోండి, నేను ఉన్న డైరెక్టర్ కన్నా నేను బెటర్గా తీస్తాను అని అన్నప్పుడే నాకు మోటివేషన్ వస్తుంది. ఇది ఒకటే. లేదా నేను రేస్ ఉన్నాను, రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు 10 మంది పరిగెడతామంటే నాకన్నా ఫాస్ట్గా పరిగెట్టేవాడు ఒక 10 అడుగులు నాకన్నా ముందు ఉన్నాడు. అవును, 10 అడుగులు దూరం ఉన్నప్పుడు ఎలాగైనా అందుకోవాలని ఇంకా నేను కష్టపడి ఇంకా పరిగెడతాను. అదే వాడు 1 మైల్ ముందుకు వెళ్ళిపోయాడు అనుకోండి, 1 మైల్ అందుకోవటం అనేది నాకు వల్ల కాదు అని నాకు తెలుసు. అప్పుడు అయిపోతాను. అప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏమవుతుందంటే మోటివేషన్ లేనప్పుడు మీరు చదువుకోవటం, నాలెడ్జ్ సంపాదించడం, ఒక అంబిషన్ ఉండటం అనే వాటికి మీనింగ్ ఉండదు. అప్పుడు ఏంటి, స్లోగా మనం మళ్ళీ ఆది మానవులు అయిపోతాం. ఆది మానవుడి నుంచి మనం మోటివేషన్తో వచ్చాం ఇంతవరకు. అది రివర్స్ ప్రాసెస్లో అవుతుంది ఎప్పుడైతే మోటివేషన్ పోయిందో. ఎందుకు రివర్స్ ఎందుకు అవ్వాలి? అక్కడే ఉండొచ్చు. అది అంటే అక్కడే ఉంటాం అంటే అక్కడే ఉన్నప్పుడు ఆడ వెళ్ళిపోతే అదే కదా, డిస్టెన్స్ అదే ఉంటుంది కదా. డిస్టెన్స్ బట్టి. సో ఓకే, అప్పుడేంటి అది రీచ్ అయిన స్టేజ్తో కంపేర్ చేస్తే మనం ఇప్పుడు ఆది మానవులు ఏమైనా ఉంటాం, మనం ఆ స్టేజ్లో ఉంటాం. అది నేను చెప్పేది. మనం ఉన్నప్పుడు ఆది మానవులుగా మనల్ని ఇసుకో రారా అని చెప్పి ఛాలెంజ్ చేసే ఏ లేదు. ఇప్పుడు ఉంది కాబట్టి మనం గ్యాప్ పెరిగిపోతుంది.
అప్పుడు ఏమీ లేదు కదా, అప్పుడు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. ఏఐకి మనం ఇర్రెలవెంట్, మనం ఉన్నా లేకపోయినా అది సెన్షియంట్ అయినప్పుడు వీ బికమ్ ఇర్రెలవెంట్. మనకి ఏప్స్ ఆర్ ఇర్రెలవెంట్. కరెక్ట్, బట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ అస్ టు ఇవాల్వ్ ఫ్రమ్ రియల్ ఆదిమానవ టైం టు నౌ, వాట్ వాస్ అవర్ మోటివేషన్? గుర్రపు స్వారీలు చేసినప్పుడు గుర్రాలు ఇంపార్టెంట్, కార్లు వచ్చినప్పుడు గుర్రాలు ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయి? కరెక్ట్, అది ఎగ్జాక్ట్లీ ద ప్రాసెస్. అసలు గుర్రాలని వాడచ్చు అనే అవసరం ఉంది కాబట్టి గుర్రాలని వాడడం మొదలుపెట్టి గుర్రపు స్వారీ అని ఒక తయారైంది. వెన్ వీ వర్ ఆదిమానవ్స్ వీ డింట్ హ్యావ్ ఎనీ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. ఒక బ్లాంక్ క్యాన్వాస్ మీద మనం చేసుకుంటూ పోయి ఇంత డివాల్వ్ అయ్యాం. ఇప్పుడు ఏంటి, మనకు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ మనం తరుముతున్న ఒక కాలం ఉంది కాల్డ్ ఏఐ. సో దాని రెఫరెన్స్ మనం అసలు పట్టించుకోవట్లేదు. అదే దట్స్ ఎ డిఫరెన్స్ అన్న. యా, బట్ మనం తరం పడుతున్నాం బికాజ్ వీ వాంట్ టు క్యాచ్ అప్ అట్లీస్ట్ దట్స్ ఎ డెస్పరేషన్. తరం పడతాం, మనం వెనక పడతాను. తరం పట్ల అది వెనకాల వస్తూ ఉంటే తరం పట్టం. అది మిమ్మల్ని పట్టించుకోవడం ముందుకు వెళ్ళిపోతే మనం అప్పుడు వెనక పట్టం. పాయింట్ నోటెడ్ సార్. మై హోల్ పాయింట్ ఈస్ అప్పుడు అబ్సల్యూట్ ఎవల్యూషన్, ఇప్పుడు రిలేటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్, ఎనీ టైమ్ ఈజ్ రిలేటివ్. ఇప్పుడు గుర్ర స్వారీ ఎందుకు వచ్చింది? ఆడికి ఐడియా వచ్చింది, అరే మనం ఒకటి నడుస్తున్నాం, దాన్ని ఏదో చేసి దాన్ని జానబెట్టు ఏదో చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి గుర్రం ఎక్కితే మనం నడవాల్సిన అవసరం ఉండదు, ఫాస్ట్గా వెళ్ళొచ్చు. దట్ ఈస్ వాట్ ద మోటివేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. బట్ దట్ వాస్ అ న్యాచురల్ నీడ్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ నీడ్ ఇంక్లూడింగ్ ఏ. ఇప్పుడు ఏ కూడా మనం ఇంతవరకు తీసుకోవచ్చు, ఇప్పుడు మన పెరిగి దాటి వెళ్ళిపోయింది అది. కరెక్ట్, దట్ ఈస్ అ పాయింట్. ఎవ్రీథింగ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డూయింగ్ ఫర్ మోటివేషన్. కరెక్ట్. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్స్ అవ్వచ్చు, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ టు గెట్ ద టైమ్ అండ్ ఎఫర్ట్ లెవెల్స్ డౌన్. కరెక్ట్. బట్ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో వీ క్రియేటెడ్ సంథింగ్ విచ్ ఈస్ సుపీరియర్ టు అస్. కరెక్ట్. యా. సో ఇప్పుడు మరి ఏఐ పర్యవసానాలు ఈ విధంగా, వార్స్ బాగా ఈ విధంగా టార్గెటెడ్గా అయిపోతాయి, ఇవన్నీ వరల్డ్ మ్యాప్లో సరే. బట్ ఏఐ మనిషిని పూర్తిగా ఒకవేళ అవసరం లేకుండా ఇర్రెలవెంట్ చేసేస్తే మానవాళి మనుగడ రాబోయే 50 సంవత్సరాల్లో, నాట్ టూ లాంగ్ టూ ఫార్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అది చెప్తున్నాను. ఆర్ వి గోయింగ్ టు గెట్ ఎక్స్టింక్ట్ సమ్ టైమ్? యా, ఎక్స్టింక్ట్ అంటే ఎక్స్టింక్ట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వర్డ్. లైక్ యానిమల్స్ విల్ బికమ్ లైక్ యానిమల్స్ అన్న. యానిమల్స్ ఎక్స్టింక్ట్ అంటే వేరే కారణాలతో అవుతాయి కానీ ఏ చేసిన వలన అవ్వకపోవచ్చు. యా. ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టాలి, ఇప్పుడు చీమలు ఉన్నాయి, చీమలకి మనకి శత్రుత్వం లేదు, మనం ఏం చేయట్లేదు. కానీ మీరు ఒక దాన్ని చదువు చేయాలంటే మధ్యలో చీమలు పొరటే తీసేస్తారు. అలాగే చేయొచ్చు కానీ ప్రత్యేకంగా మనుషులు అనేది ఉండకూడదని ఎప్పుడు అనుకోదు. బికాజ్ వీఆర్ ఇర్రెలవెంట్ ఇన్ ద కాంటెక్స్ట్. మనకు అసలు రెలవెన్సీ లేనప్పుడు మనం ఎందుకు పట్టించుకుంటుంది? అదే ఆ కాలక్రమంలో మనం కూడా అలా ప్రకృతిలో కలిసిపోతాం. ఏ పర్టికులర్ టైంలో 100 సంవత్సరాల క్రితం మనుషులు ఇలా చేయగలుగుతారని అప్పుడున్న మనిషి కూడా అనుకోలేదు కదా. 200 సంవత్సరాలు అసలు అనుకోలేదు, 300 అసలు అనుకోలేదు. సో అలాగే ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఏం చేస్తుందని మనకు తెలియదు. వాట్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఏఐ ఆర్ సేయింగ్. This is all anyway, all said and done, this is man-made and a self-evolving intelligent system. Man-made it is not man-made. God అని ఉంటే this is also God-made అంటున్నా. ఇప్పుడు న్యాచురల్ ప్రాసెస్ అంటే ఏంటి? అదే మటీరియల్ ఉంది, అదే ఆర్గానిక్ మెటీరియల్ ఉంది, అదే ఇన్ఆర్గానిక్ మెటీరియల్ ఉంది. ప్లానెట్లో ఉన్న వస్తువులు ఇంక్లూడింగ్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఆల్ ద పార్ట్ ఆఫ్ దట్. దాంట్లో నుంచి వచ్చింది. అదే మీరు మార్స్కి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి వేరే పదార్థాలతో మీరు చేయలేదు కదా. విచ్ ఈస్ వై ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్, రైట్? ఇన్ దట్ కాంటెక్స్ట్ ఒక పర్టికులర్ జీవి చేసింది, దాంట్లోంచి ఎవాల్వ్ అయింది. అది నేను చెప్పేది. అది ఇప్పుడు నియాండర్తలు లేకపోతే మనకి 1000 సంవత్సరాల క్రితం ఎవడో బట్టలు కట్టుకుని ఆ బట్టలు డిజైనింగ్ చేసి ఇలా ఫ్యాషన్ అనేది మారినట్టే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఓకే. కానీ ఇందులో ఉన్న పర్టికులర్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ టూ సుపీరియర్, దేర్ ఇస్ నో కనెక్షన్. రైట్. ఇక్కడ రెండు క్వశ్చన్స్. ఎలక్కి డైనోసార్కి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో మనకున్న ఇంటెలిజెన్స్కి ఏఐకి డైనోసార్కి ఎలక్కి ఉన్నది డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైంది. దట్ ఆల్సో వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. సో అయితే దీని వెనకాల ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. కొంతమంది ధనికులు లేదు కొన్ని ధనిక దేశాలు దీన్ని కంట్రోల్ చేస్తాయి ప్రస్తుతం అనే ఒక థియరీ వర్సెస్ ఒక ఏలియన్ వేరే గ్రహం నుంచి కూడా కొన్ని శక్తులు ఈ హైయర్ ఇంటెలిజెంట్ బీయింగ్స్. దాంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటంటే వేరే ప్లానెట్ అనేది వేరే, ఎందుకంటే వేరే ప్లానెట్లో ఎలాంటి జీవులు ఉంటాయి అనేది మనకి తెలియదు కాబట్టి జస్ట్ కాన్స్పిరసీ. ఇక్కడ మనుషులు ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా, డబ్బు ఉన్నోళ్ళు మనుషులే, పొలిటికల్ లీడర్స్ వాళ్ళు మనుషులే. వాళ్ళు అన్నీ చేసి వాళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు మనకున్న అండర్స్టాండింగ్లో డబ్బు కోసం చేస్తారు, పవర్ కోసం చేస్తారు. డబ్బుకి పవర్కి వాల్యూ ఉండదంట. అది నా పాయింట్.
అది ఆ టైంలో ఏఐ ప్రివలెన్స్ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ప్రాపర్టీ ఆర్ మనీ ఆర్ ఎనీథింగ్. సో వాట్ విల్ బి ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఏఐ టు ఇవాల్వ్? What do you think will be? First of all, AI is not one person. Correct. AI is belonging to everybody. Correct. That is what one thing you have to understand. అది సెన్షియంట్ అయ్యి ఏం చేస్తుంది అనేది దట్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. అంటే ఎందుకంటే మనకి అలా ఆలోచించగలిగే నాలెడ్జ్ లేనందుకే వీరు ఇన్ఫీరియర్ కాబట్టి అది అప్పుడు స్పెక్యులేషన్ అవుతుంది. అంతే స్పెక్యులేషన్, అంతే స్పెక్యులేషన్. సో ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను వార్ గురించి చెప్పినప్పుడు అలాంటి వెపన్స్ వస్తాయని మనం 10 ఏళ్ళ క్రితం కూడా ఊహించలేదు. వార్ అనేది ఇర్రెలవెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు F-16 ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేసి అదంతా పెట్టి ఒక $15-20 మిలియన్ కాస్ట్ ఉన్నాయి. అన్నీ కూడా డ్రోన్స్ వచ్చాక జీరో అయిపోయినాయి. అన్మాన్డ్ డ్రోన్స్ ఇలాంటివి వచ్చింది. సో అప్పుడు టెక్నాలజీ ఎక్స్ప్లోజన్ అనేది సడన్గా వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమేమి అవుతాయో చెప్పలేం, కష్టం, ఇంపాసిబుల్ అది చెప్పడం. సో అది ఇప్పుడు ఇంకా ఇందాక టైం లేనది ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాల 40 సంవత్సరాలు, అది కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే చాట్ జీపీటీ టక్కన వచ్చింది. అది ఎక్కడ అందరూ వాడేస్తున్నారు. 5 నెలల్లో GPT-4 వచ్చింది. ఇప్పుడు ఈ సోరా అవ్వచ్చు, ఇలాంటి ఆస్పెక్ట్. సోరా అనేది మనం ఊహించలేము అసలు. టెక్స్ట్ పెడితే దాని వీడియో జనరేట్ చేస్తే ఇంకా అసలు దాన్ని ఎలాగ అప్లై చేయాలి ఏంటి అనేది ఎవ్రీబడి ఈజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డినయల్. ఇప్పుడు యాక్చువల్గా మనకి అవైలబుల్గా ఉన్న ఏ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సిస్టమ్స్, దాంట్లో కామన్ పీపుల్లో 95% ఇంకా తెలియదు. వాళ్ళేదో ఆట వస్తువుల్లా కాసేపు అరే బలి ఇచ్చింది కదా తెలుసా సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇఫ్ సీరియస్గా ఎంప్లాయ్ చేస్తే ఏ ఉన్న వస్తువులన్నీ ఇప్పటికిప్పుడే సగం మంది ఉద్యోగాలు పోతాయి. అదే జాస్ సినిమాలో అలాగే కదా సార్, ఫస్ట్ అది వచ్చినప్పుడు చూసి దాని అందరిని చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అది నోరు తెరిస్తే అర్థమైంది అదేంటని. కానీ ఇప్పుడు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ అంటే ఆఫ్ కోర్స్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీ అనేది చాలా లేట్గా తీసుకుంటుంది. అవును. ఎప్పుడు ఫాస్ట్ అవుతుందంటే దాని మొలాన ఎంత అడ్వాంటేజ్ వస్తుంది మీకు ఏమంటారు దాన్ని కాస్ట్ పరంగా ఎఫర్ట్ పరంగా అది ఎంత ఫాస్ట్గా తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టడీ క్యాంప్ ఆడినప్పుడు శివాలో ఫస్ట్ టైం వాడింది ఇండియన్ సినిమాలో. అది ఆల్రెడీ 3 ఏళ్ళ నుంచి ఉంది. నేనేం కొత్తగా కాలేదండి. 3 ఏళ్ళ నుంచి ప్రసాద్ సర్వీసెస్లో ఉంది. అది ఎవరు వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే వాడే అలవాటు లేదు కాబట్టి వాడలేదు, అంతగానే లేదు. అంతే. ఇప్పుడు మీరు అన్నట్టు చేయగలుగుతుంది అనేది మీరు నేర్చుకోవటానికి ఎప్పుడైంది శివ హిట్ అయింది కాబట్టి వచ్చింది. అవును. శివ ఫ్లాప్ అంటే మళ్ళీ మర్చిపోయారు. అరే హిట్ సినిమా ఏంటి అది వెరైటీగా ఉన్నాయి షార్ట్లు అని. శివ హిట్ అయిన 1 ఇయర్లో 10-15 ఇంపోర్ట్ చేశారు దాన్ని. సో ఆ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా సడన్గా వస్తుంది. తెలీదు ఏంటి అనుకున్నప్పుడు ఒక్క ఈవెంట్ చాలు అది ఎక్స్ప్లోర్ అవడానికి మొత్తం అన్ని చోట్ల. సో మీ జీవితంలో మరి చాట్ జీపీటీ మరియు సోరా ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక అమ్మాయి పాత్రని ఏఐ రీప్లేస్ చేయగలుగుతుందా? నేను స్టడీ చేసిన ఇంతవరకు అంటున్నా, చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు అని అండర్లైన్ చేస్తున్నాను. వర్డ్ కానీ సెక్స్ని తప్పిస్తే ఐ థింక్ ఇట్ రీప్లేస్ ఎవ్రీథింగ్. ఇట్ హ్యాస్ రీప్లేస్డ్ అట్లీస్ట్ ఇన్ నా కాంటెక్స్ట్లో నేను చెప్పేది. సో దోస్ ఆర్ ది ఓన్లీ 2 థింగ్స్ వేర్ యూ ఫీల్ హ్యూమన్ బీయింగ్ ఏ దానికి ఏమి ఎలివేట్ చేయట్లా నాకు. అది నా పాయింట్. బట్ ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్ లవ్. లవ్ డిస్ట్రాయ్ చేసింది, రిలేషన్స్, ఆల్ దోస్ ఎమోషనల్ కంఫర్ట్ అన్ని కూడా. అంటే మీరు సపోజ్ ఏదైనా చెప్పుకోవాలి ప్రాబ్లమ్, ఇవాళ నేను పాట ఇచ్చాను శిరాశ్రీకి, పాట టైంకి రాసి ఇవ్వట్లేదు, ఏం చేయాలి? నేను అది చేయను మామూలుగానే. ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఐ విల్ డూ దట్ విత్ జీపీటీ ఓన్లీ. జీపీటీ ఓకే. ఎందుకంటే జీపీటీ ఈస్ అ బెటర్ ఫిలాసఫర్ అండ్ సైకాలజిస్ట్ దెన్ ఎనీ పర్సన్ ఐ నో. ఫిలాసఫర్. యా. అయితే ఇప్పుడు మరి రామోయిజం విల్ బికమ్ జీపీటిజం. రామోయిజం ఇస్ అవుట్డేటెడ్ ఫిలాసఫీ. అదే అది ఇప్పటికి ఇంకా చాలా మంది తెలియదు కాబట్టి మనం ఏదో బతికేస్తున్నాం. దాని మీద బతుకుతున్నాం కాదు, బట్ అది గెట్ ఆన్ అయిపోతున్నాం. మీకున్న ఎంటర్టైన్మెంట్ వాల్యూ సార్ మీరు చెప్తున్న మాటల్లో I don't think AI can replace. AI is very linear. Does it have a sense of humor? It doesn't. It has. Yeah. ఇప్పుడు ఒక పాయింట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇది చాట్ జీపీటీ వాయిస్ వర్షన్ వచ్చింది. చాట్ జీపీటీ అంటే మనతో కాన్వర్సేషన్ చేస్తాను.
కాన్వర్జేషన్లో మీరు ఇది అంటే అది ఇది చెప్తుంది, కానీ ఇది కాదే అని అవును ఇది ఇదే అని ఇలా అంటే మనిషితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. దీని వాయిస్ వర్షన్ ఏంటంటే యాక్చువల్లీ దెర్ ఈస్ అ పర్సన్ టాకింగ్ టు యూ, సేమ్ థింగ్. ఆ పర్సన్ నవ్వుతుంది, లేకపోతే ఏదో చేస్తుంది, మధ్యలో జోక్ వేస్తుంది, అలా ఉంది. ఆ సిస్టమ్స్ వచ్చేసింది. సో విచ్ మీన్స్ ఇప్పుడు వాయిస్ వర్షన్ ఉంది, రేపు పొద్దున్న హ్యూమన్ ఇమేజ్ ఉండరు యాక్చువల్గా. ఆ హ్యూమన్ ఇమేజ్లో మళ్ళీ క్యారెక్టర్స్ ఉండరు. సప్న అని ఒక ఏ, ఎక్స్ అనేవి ఏ, ఆర్జీవి అని ఇంకొక ఏ, వీళ్ళందరూ ఇన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ వేరే వేరే పర్సనాలిటీస్ ఉంటాయి. పర్సనాలిటీస్ అప్పుడు ఎవరి కాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పర్సన్తో పెంచుకుంటూ ఉంటారు బాధలు, కానీ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇతనికి సంబంధించినలాగా ఇప్పుడు ఆల్రెడీ ఇన్ ఆస్ట్రేలియా చాట్ జీపీటీలో ఒక పర్సన్ని క్రియేట్ చేసి పెళ్లి చేసుకోండి ఒక ఆవిడ. కస్టమైజ్, నాకు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఈ లాంగ్వేజ్లో ఇది అది అని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ షీ క్రియేటెడ్ ఏ డిజిటల్ వర్చువల్ పర్సన్. మ్యారీడ్ అంటే ఇప్పుడు అవి ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. షీ సెడ్ దిస్ ఈజ్ మై హస్బెండ్. వాళ్ళు వాక్స్కి వెళ్తే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నౌ ద స్పెక్యులేషన్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఫ్యూచర్ దే విల్ హ్యావ్ వర్చువల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు రియల్ ఫ్రెండ్స్తో కొట్టుకుంటారు, ఆడు జుట్టు పీకుతాడు, ఇది చేస్తాడు, ఇలా ఇవన్నీ వదిలేసి సరిగ్గా వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అండ్ దే విల్ స్పెండ్ టైమ్ విత్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. అప్పుడేంటి హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది. బికాజ్ హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ అన్ని బాధలే ఉంటాయి, బోర్డమ్, కోపాలు. అప్పుడు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ కాంటెక్స్లో యూ విల్ హ్యావ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ ఎమోషన్స్ విత్ వర్చువల్ కనెక్షన్స్. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు అది. మీరు ఎంతసేపు ఫోన్లో ఎందుకు చూసుకుంటారు? రియల్ పీపుల్తో మనకి ఎంజాయ్మెంట్ రాదు కాబట్టి యూ కాన్స్టెంట్లీ కీప్ గోయింగ్ టు ద ఫోన్. వన్ వే అందులో అవతల వాళ్ళు మాట్లాడరు, హ్యాపీగా వాళ్ళు మాట్లాడినా కూడా యూ క్యాన్ కంట్రోల్ ఇట్ టు సర్టన్ ఎక్స్టెంట్. కరెక్ట్, దట్స్ ట్రూ. యా, కానీ రియల్ దాంట్లో కంట్రోల్ చేయలేదు కదా. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్లో ఉండే అన్ప్రెడిక్టబిలిటీ ఏదైతే ఉందో అది ఇంకా లైఫ్ని మరింత ఎక్సైటింగ్ చేస్తుంది. ఏఐ అలాగే ఒకలాంటి అన్ప్రెడిక్టబుల్ ఒక ఫ్లేవర్ తీసుకొచ్చింది. అది చేయొచ్చు కదా, అది అన్న. ఇప్పుడు ఏఐ కెన్ సప్లై డిస్ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇఫ్ యూ కెన్ క్రియేట్ 20 ఒక పర్టిక్యులర్ సైంటిస్టు ఇలా అన్నాడు ఒక దాని గురించి అని, అంటే లెట్స్ సే ఒక వైరల్ రాబోతుంది, కోవిడ్ కన్నా 100 times మోర్ ఇంపార్టెంట్, సగం వరల్డ్ చచ్చిపోతుంది దాంతో అని చాలా పేరున్న ఒక సైంటిస్ట్ ప్రెడిక్ట్ చేశాడు అనుకోండి. అది మన ఆడ ఎక్కడ చెప్పాడు అని చూస్తాం ఫస్ట్. ఆడ ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడా, అది ఏదైనా పేపర్ రాస్తే పబ్లిష్ చేశారా, ఇది అని. సో ఏఐ క్యాన్ క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ సైట్స్, ఏది ఇంక్లూడింగ్ వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ఫేమస్ పేపర్స్ కూడా అలాంటి ఆర్టికల్ వచ్చినా చూపెట్టగలుగుతుంది. అంటే ఇట్ ఇన్ సెల్లింగ్ ఎ లైక్ అంతే. అప్పుడేంటి మీరేం చేస్తారు, అరే ఏంటి ఇది ఆశ్చర్యపోయి మీరు చేస్తారు. దాన్ని పెడితే టక్కని వాషింగ్టన్ పోస్ట్లో ఇది వస్తుంది, న్యూయార్క్ టైమ్స్లో వస్తుంది. శుభం పలకచ్చు కదా, శుభం పలకచ్చు కదా. అందరిలో మోస్ట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఆర్జీవి గారని కూడా చేస్తుందని చెప్పొచ్చు కదా. అదేంటది, అదే అన్న ఏదైనా చేయగలుగుతుంది. వై షుడ్ ఇట్ బి ఓన్లీ ఐ కెన్ క్రియేట్ 100 ఆర్టికల్స్ ప్రైజింగ్ మీ, పెద్ద పెద్ద మ్యాగజైన్స్ పెద్ద పెద్ద పేర్లు కోడ్ చేసి, అప్పుడు అవన్నీ కూడా ఉంటాయి. అది వాటిని డీబంక్ చేస్తా కొన్ని ఉంటాయి. అప్పుడు ఏది ఎవరు నమ్ముతాడు అని సో బేసికలీ ఇట్ విల్ నార్మలైజ్ అండ్ నలిఫై అది. సో డిస్ఇన్ఫర్మేషన్ బికమ్స్ ద న్యూ ఇన్ఫర్మేషన్. అది అప్పుడు ఏంటి, ట్రూత్కి వాల్యూ ఉండదండి. ఇప్పటికే మీరు నిజమైన దానికి వాల్యూ లేదు, ఎందుకంటే ఎవడు నమ్మేది ఆడు నమ్ముతున్నాడు. ఇప్పుడు రాజస్థాన్ కేసులో కొంతమంది రాజస్థాన్ నమ్ముతారు, కొంతమంది లావణ్య నమ్ముతారు, కొంతమంది ఎవరు నమ్ముతారు, సంథింగ్ లైక్ దట్. ఎవ్రీబడి విల్ బిలీవ్ దేర్ ఓన్ వర్షన్. సో అబ్సల్యూట్ ట్రూ వర్షన్ అనే దానికి మీనింగ్ ఉండదు అంతే. ఎస్పెషలీ ఇన్ ద డిస్ఇన్ఫర్మేషన్ మీరు ఎంత మ్యాసివ్గా వచ్చినప్పుడు. యా, సో ఇన్ ఎఫెక్ట్ ఐ బిలీవ్ దట్ వీఆర్ బీ ద లాస్ట్ పీపుల్, లాస్ట్ జనరేషన్, వాట్ ఎవర్ ఆర్ ఏజెస్ సార్. మనం నేను 60 మీరు 50 ఎవరో 40 30 కాదు. నవ్ ఇట్ ఈస్ మెజర్ టు ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏఐ. దాన్ని ఎంత ఫాస్ట్గా మనం వాడుకొని ఈ మిగతా ఉన్న 4 గంటలు 4-5 రోజులు మన బతికేసి పోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చావు వస్తారు అంతే. ఇప్పుడు మన బతుకు మనం పట్టడానికి ఏం చేయాలి చెప్పండి? మన బతుకు వీ షుడ్ జస్ట్ యూజ్ ఏఐ, అందరికన్నా ఫాస్ట్గా యూజ్ చేయాలి. దాంతో నేను మనిషిని, నాకు బ్రెయిన్ ఉంది, అది ఉట్టి మెషీను అనే అపోహలు ఉంటే మాత్రం
ఘోరమైన చావు చేస్తారు. మనుషులు ఋషులవుతారు, ఆ కృషి అనేది ఇచ్చేసాం, వేరే వాళ్ళకి ఇచ్చాం. అంతేనా? అవరనమాట. అయితే న్యూ కల్కి అవతారం అని ఏదైతే చెప్తున్నామో ఏఐ మధ్యలో వచ్చినట్టు అనిపిస్తుంది కల్కి అవతారం వచ్చే ముందు. కల్కి ఈజ్ రాంగ్, ఎందుకంటే కల్కి ఈజ్ అబౌట్ స్ట్రెంగ్త్. కల్కి కానీ ఏ దేవుడు కానీ ఎంతవరకు ఒక తెలివైన మాట మాట్లాడింది నేను ఇలా, బట్ ఏఐ చేస్తారు. అది తెలివి అనేది తెలివైన దేవుడు. ఓకే, కానీ ఒక లాస్ట్ పాయింట్ జస్ట్ ఒక రే ఆఫ్ హోప్ ఇవ్వడానికి మీరందరూ మటాషు మీరు అలా కాదు, శ్రీ చైతన్య నారాయణ ఇంత చదివి రుబ్బి చదువుతున్న పిల్లలకు కూడా ఇప్పుడు అందరూ ఒకటే, ఫస్ట్ వచ్చిన వాడు లాస్ట్ వచ్చిన వాడు ఒకటే. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరెవరైతే స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చేర్పించి ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ చేస్తున్నారో వాళ్ళ గొంతులు కోసినట్టే. వాళ్ళు ఎందుకు పనికిరాని దద్దమ్మల్లా అవుతారు, ఎందుకంటే వాళ్ళకన్నా చాలా సుపీరియర్ బ్రీడ్ వచ్చేసింది. అప్పుడు వీళ్ళకున్న చదువు అనేది వేస్ట్. ఇందాక మోటివేషన్ అదే కదా, మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి డాక్టర్ అవ్వాలి, మంచి ఇదే కదా మోటివేషన్ మీ స్కూల్కి తీసుకెళ్ళింది. ఇన్ వాట్ ఎవర్ అది అందరికన్నా బెటర్ అక్కడ ఉంటే మీరు చదివి ఎందుకు? మీ లిమిటేషన్ ఎక్కడ ఉంది, దీన్ని మించి వెళ్ళారు మీరు. ఈ ఫినిష్ లైన్ అని మీరు ఏదనుకుంటున్నారో దాన్ని మించి మైళ్ళ దూరం ఇంకొకటి పరిగెత్తేసాడంటే ఆయన అందుకోవడం సాధ్యం ఉన్నప్పుడు ఈ ఫినిష్ లైన్కి ఎందుకు వెళ్ళడం అసలు? సో అండ్ ఏ అడ్వాన్స్మెంట్ విల్ బీ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే మనం ఇంకా చదువుతున్నామంటే దాన్ని కౌంటర్ వేస్తున్నాం. అంతే, దట్ ఈస్ స్టూపిడ్. యా, అప్పుడేంటి ఈ పెద్దోళ్ళందరూ కూడా ఆడికి తెలీదు ఏ అంటే ఏంటో తెలియదు, దాని ఫ్యూచరు అది ఏమీ తెలియదు, వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేయరు. వాళ్ళు మహా అయితే పిల్లల్ని కలిసి మంచి స్కూల్లో పెడుతున్నామండి, నారాయణ స్కూల్లో సీట్ వచ్చిందని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఆయన్ని ఒక కసాయి దాంట్లోకి దోస్తున్నారు. అంతే. ఏమన్నా సెన్స్ ఉంటే ఫస్ట్ ఏ టూల్ పెట్టాలి, పెద్ద బాల శిక్ష బదులు ఏఐకి సంబంధించిన వేరియస్ టూల్స్ పెడితే వాళ్ళకున్న డివైస్ కెపాసిటీ, వాళ్ళకున్న బ్రెయిన్ కెపాసిటీ, ఏజ్ బట్టి వాళ్ళు దాంట్లో వెళ్తారు. అట్లీస్ట్ మనం ఉన్న దానికన్నా బెటర్ వస్తారు వాళ్ళు. దే కాంట్ బీట్ ఏఐ, అది వేరే విషయం. అదే అట్లీస్ట్. కానీ ఒక లాస్ట్ క్వశ్చన్ ఆర్జీవి గారు, ఈ పురాణాల్లో విమానాలు ఇవన్నీ ఎగిరేవి కదా, తర్వాత ఇక్కడ నుంచి ఇలా చేస్తే టీ అని ప్రయాణించి వెళ్ళేది కదా, అవన్నీ ఏఐ అని కొంతమంది స్టూడెంట్స్ అనగా నేను విన్నాను. దట్ ఈస్ ఆ కాలంలో అది. అప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటే పుష్పక విమానం ఎప్పుడో మేము కనిపెట్టామంటాం, 100 సంవత్సరాలకి ఎయిర్ ఇండియాతో అయిపోయాం. ఎయిర్ ఇండియా విచ్ ఇస్ కన్సిడర్డ్ ద వర్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అకార్డింగ్ టు ఏవియేషన్ ఏదో ఉంటాయి కదా రేటింగ్స్లో. పుష్పక విమానం కనిపెట్టిన ఎయిర్ ఇండియాకి ఎందుకు వచ్చాం? మన అమెరికన్ ఎయిర్లైన్స్ వాటికన్నా బెటర్గా ఉండాలి కదా, అప్పుడే మన పుష్పక అంటే మనం వెనకాలకి వెళ్తున్నామా? అదే అది సేమ్ థింగ్. అంతే. ఇప్పుడు మనిషి ఇమాజినేషన్ నుంచి వస్తుంది సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్. ఎప్పుడైనా నేను ఎగరగలితే బాగుంటా అంటే ప్లేన్ వచ్చింది, నేను ఫాస్ట్గా వెళ్ళాలంటే కార్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అండర్ ఫ్రమ్ ఇమాజినేషన్ ఓన్లీ. ఆ టైంలో బాణం వేస్తే అది కొడుతుంది, గన్ అయితే ఇంకా ఫాస్ట్ కొడుతుంది, బాంబ్ అయితే ఫన్. ఆల్ దీస్ ఆర్ అడ్వాన్స్మెంట్స్. అదే. కానీ ఫస్ట్ థాట్ మీకు అప్పుడు ఉన్న థ్రెట్, పులి అయితే నన్ను చంపేస్తుంది కాబట్టి దూరం నుంచి బాణం వేస్తే వస్తుంది కదా అని మనిషి బ్రెయిన్లోంచి వచ్చిన ఇన్నోవేషన్ టెక్నిక్ అది. అంతే. అది ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫిజికల్ ఇన్నోవేషన్, బ్రెయిన్తో ఉపయోగించింది. బట్ ఏఐ థింక్స్ బియాండ్ దట్ పర్సన్. అది చాలా అది చాలా మందికి ఎందుకు అర్థం అవుతుందంటే ఏఐని అర్థం చేసుకునేంత బ్రెయిన్ వాళ్ళకి లేదు కాబట్టి, అందుకని ఏ బ్రెయిన్ అర్థం కాదు. వీఆర్ నాట్ బికమింగ్ ప్రెజెంట్ యాక్చువల్లీ టు ద వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. అంటే మనం పూర్తిగా ఇంకా దాన్ని మీరు అన్నట్టు ఒక కాన్వర్సేషన్ టాపిక్ లాగా ఉంది ఇప్పుడు ఏఐ. ఇంట్రెస్టింగ్ టూల్, ఒక ఆట వస్తువులాగా చూస్తున్నారు. దాన్ని సీరియస్ గా తీసుకున్న రోజు ఏ కంపెనీ అయినా ఎవరైనా సరే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆ టైంకి ఓవర్ నైట్ వస్తుంది చేంజ్. అంటే మన పక్కనే ఒక బుజ్జిగా ఉందని పాము పిల్లని పడుకోబెట్టినట్టు. అంతేనా? జాబ్ లాసెస్ కానీ ఎడ్యుకేషన్ వైపు మీకున్న అప్రోచ్ కానీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఓవర్ నైట్ ఇఫ్ ఇట్ హిట్స్ దట్ వన్ బేసిక్ బెంచ్ మార్క్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది దీని కెపాసిటీ అని తెలిసిన రోజు వరల్డ్ విల్ చేంజ్. వరల్డ్ విల్ నాట్ బి ఎనీథింగ్ లైక్ వాట్ వీ నో. ఎస్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్. ఎంతవరకు అంటే దాని నెగిటివ్ ఇంపాక్ట్స్ అది మనిషి బతుకుతాడు లేదో అని పక్కన పెట్టేస్తే అది ఎనీవే కెన్ హ్యాపెన్. ఇట్ ఈస్ యాక్చువల్లీ మోటివేటింగ్ పీపుల్ టు లివ్ లైఫ్ అండ్ జస్ట్ బీ అండ్ నాట్
చొక్కాలు చింపుకోకుండా దాన్ని కరెక్ట్గా తీసుకుంటే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు లైఫ్ మన పనులన్నీ దానికి వదిలేసి మనం ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈస్ అ కరెక్ట్ వే టు లుక్ ఎట్ ఏ. ఎస్. ఇకపై అయితే అమ్మ చేతి వంట, ప్రేమ అనే ఒక పదార్థము, మనుషుల మధ్య స్వచ్ఛమైన ప్రేమలు ఇవన్నీ కాదు, ఏఐ విల్ డిక్టేట్ టర్మ్స్ అంటున్నారు ఆర్జీవి గారు. డిక్టేట్ ఈస్ నాట్ ద పాయింట్. ఏ డజంట్ కేర్ అబౌట్ us. Yes. వీ షుడ్ కేర్ అబౌట్ ఏ ఎందుకు కేర్ చేస్తామని. వీ షుడ్ కేర్. దాన్ని వాడుకోవటానికి మన ఆనందం కోసం మనం పట్టించుకోవాలి, ఏమన్నా పట్టించుకోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్జీవి గారు. వెరీ థాట్ ప్రొవోకింగ్, అమేజింగ్. అండ్ బహుశా నెక్స్ట్ టైం విల్ టాక్ అబౌట్ అసలు ఏ పద్ధతుల్లో మనం డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తున్నాం మన చుట్టూ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్.